ప్రభు నామమున అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము, వాగ్దానము. కీర్తన గ్రంథం 114 సంకీర్తన 2వ వచనం. యూద ఆయనకు పరిశుద్ధ స్థలమాయెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనము ఆయనకు పరిశుద్ధ స్థలంగా మారతామో, ఆయన గొప్ప కార్యాలు మన పట్ల చేయాలని ఆయన ఆశపడతాడు. గొప్ప కార్యాలు ఎల్లప్పుడూ ఆయన మనకు చేయాలని ఎదురు చూస్తున్నాడు. కానీ మనం గొప్పవారు కాలేకపోవడానికి కారణం ఏంటంటే, మనము ఆయనకు పరిశుద్ధ స్థలంగా మార్చబడ్డాం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరుగరా అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రతి ఒక్క దేహము దేవుని ఆలయంగా మార్చబడాలి. దేవుని ఆలయంగా ప్రతి ఒక్క దేహము మార్చబడాలి. పరిశుద్ధంగా ప్రతి ఒక్క హృదయము దేవుణ్ణి ఆరాధించే స్థలముగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని పరిశుద్ధ స్థలంగా మార్చబడి ఆయన ఆరాధన చేస్తారో, ఆయనకు ఆరాధన చేయడానికి ఇష్టపడుతూ ఉంటారో, ప్రియమైన దేవుని బిడ్డలారా, వారిని దేవుడు ఆశీర్వదిస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ గర్వం చేతో, పాపం చేతో, బలహీనల చేతో మన హృదయ అంతరంగంలో పరిశుద్ధతను చూసుకోలేకపోతే, ఒకవేళ దేవునికి పరిశుద్ధ స్థలంగా ఉంచుకోకపోతే, మనలో ఉన్నటువంటి పాప బలహీనతలు బట్టి మన హృదయం పాపానికి నివాసం అయితే దేవుడు నివసించే స్థలంగా మన హృదయం ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని నివసించే స్థలాలుగా మార్చబడి దేవుని చేత ఆశీర్వదించబడాలి. దేవాలయాల్లో ప్రతి ఒక్క దేహము దేవుని ఆలయముగా ఉంటూ దేవుని స్తుతించేవారుగా ఉండాలి. కొద్ది మాటలు దేవుడు మనలో ఫలించి ఆశీర్వదించుగాక. ఆమేన్. మహోన్నతుడా మీకు స్తోత్రాలు, మహాపరిశుద్ధుడా మీకు వందనాలు. రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఈ దినమంతా కూడా మీరు కృప చూపించండి నైనా. మరి 114 సంకీర్తన 2వ వచనం ప్రకారం యూద ఆయనకు పరిశుద్ధ స్థలం ఆయన అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మేమందరం కూడా మీకు పరిశుద్ధ స్థలంగా, మీరు నివసించే స్థలముగా మా హృదయాలు, మా శరీరాలు మీకు అంగీకారంగా, సమర్పణ యోగ్యంగా నేను మేము జీవించడానికి సహాయం చేయమని కోరుకుంటున్నాను. ప్రతి దేహము ద్వారా మీరు మహింపరచబడేలాగా, ప్రతి దేహము మీ ఆలయంగా మార్చబడి మిమ్మల్ని గణపరిచేవారుగా, తద్వారా దేవుని పొందుకునే సహాయం తెచ్చమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, ఈ దినము నేను ఆదివారపు ఆరాధనకు వెళ్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. దేవాలయానికి వెళ్ళి దేవుని స్తుతించాలన్న ఆలోచనతో ప్రతి ఒక్కరూ దేవుని యొక్క గృహంలో ఉండడానికి కృప చూపించమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నా. ఈ దినపు వానైనా మీ యొక్క వాక్యం ద్వారా నీ బిడ్డలతో మాట్లాడండి, వారి అవసరాలు తీర్చండి, వారికి కావాల్సినటువంటి సహాయం దయచేయండి. ఆర్థికంగా, ఆరోగ్యంగా, శారీరకంగా, మానసికంగా ప్రతి కుటుంబాన్ని బలపరచని ప్రార్థన చేస్తాను. ఎవరు ఇంకా మీ వైపు ఎదురు చూస్తున్నారో, బలహీనలకు ఉన్నారో, అనారోగ్యంతో ఉన్నారో, ఆర్థిక సమస్యలతో ఉన్నారో, వారి అవసరాలన్నీ తీర్చమని ప్రభు నామన ప్రార్థన విజ్ఞాపన చేస్తాను. ఈరోజు పుట్టినరోజులు, వివాహ దినాలు, ప్రయాణాలు, ఆర్థిక పరిస్థితులు, అవసరతల్లో మీరు మాకు తోడుగుండి మీ నామాన్ని మహింపరచుని మమ్మల్ని బలపరచమని సమస్త మహిమగంత ప్రభావాలు చెల్లిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ ఏదైనా దీవంతో నింపమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.